హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీక్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 50,382 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నిన్న ప్రీవియస్ వీడియోస్లో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ ఇంట్రాడే బేసిక్లో ఇది సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది, ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్లోనే మార్కెట్ ఉంది. ప్రజెంట్ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. నా టార్గెట్ కూడా మీకు చెప్పడం జరిగింది. నా టార్గెట్ 51,000 కూడా టార్గెట్ చెప్పినాయి. ఈ 51,000 క్రాస్ అవుతుంది మార్కెట్, కానీ దానికి ఒక టైం పట్టే అవకాశం, పాసిబిలిటీ ఉండే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ కింద నుంచి వెళ్ళింది ఒక రాంగ్ బయింగ్ అయితే వెళ్ళడం జరిగింది మార్కెట్ విత్ వాల్యూమ్ లేకుండా. సో ఆ మార్కెట్ ఒక 51,000 నుంచి ఒక సెల్లింగ్ అని మరి దారుణం పడిపోవడం కాదు, కొద్ది కరెక్షన్ వైపుకి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అదేవిధంగా 51 ఒకవేళ మార్కెట్ అలా కాకుండా న్యూస్ బాగున్నసేపే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది మార్కెట్. ఇదంతా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి మార్కెట్ని ఈ న్యూస్ బాగున్నసేపు మార్కెట్ని త్వరగా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం మనకు రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం 51,800 నుంచి రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్, మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మార్కెట్ కొద్దిగా హైయర్ హైస్ లోయర్స్ ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ మార్కెట్ కొద్దిగా హైయర్ హైస్ లోయర్స్ ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ మళ్ళీ వీరు పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం మార్కెట్ 51,000 బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ ఈ టైప్లో మార్కెట్ హైయర్ హైస్లో ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తూ 51,000 బ్రేక్ చేస్తే మాత్రం మన టార్గెట్ అయితే నా టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నా సెకండ్ 51,000 క్రాస్ అయిన తర్వాత నా సెకండ్ టార్గెట్ అయితే 51,800, తర్వాత 52,000 కూడా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది విత్ బ్యాంక్ నిఫ్టీలో. అయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది 30 మినిట్స్ క్యాండిల్ ఫ్రెండ్స్, ఇది 30 మినిట్స్ క్యాండిల్ కన్వర్ట్ అయ్యింది. నేను మీకు సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. 50,500 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను, అది బ్రేక్ చేస్తే మళ్ళీ 50,400 దగ్గర ఫుల్ ఫిజిగా మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఉంది. యాజ్ ఇట్ ఈస్కి ఇప్పుడు కూడా అదే విషయంలో మార్కెట్ ఉంది. మార్కెట్ నేను ఇంకో విషయం కూడా చెప్పాను, చాలా వాలటిలిటీ ఉండే అవకాశం ఉందని చెప్పి నేను మార్కెట్ చెప్పడం జరిగింది. రేపు కూడా మధ్యాహ్నం వరకు కొద్ది వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఒక మూమెంట్ వస్తే మాత్రం రేపు మధ్యాహ్నం నుంచి మార్కెట్లో ఒక మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేపు కూడా మూమెంట్ లేకపోతే మాత్రం డెఫినెట్గా మండే కానీ ట్యూస్డే కానీ ఒక బిగ్ క్యాండిల్ వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో. ఓకేనా, నేను రేపు వేసుకునే వాల్యూని బట్టి మనం ఎల్లుండి గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు ముందుగా మీకు ఒక ఐడియా ఇచ్చి చెప్తాను అనమాట. సో అయితే రేపు మార్కెట్కి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. రేపు ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఏదో లెవెల్ మనకు బ్రేక్ అవ్వాలి మార్కెట్. అలా కాకుండా మార్కెట్ ఈ లెవెల్లోనే ఉంటే ఇంట్రాడే వాలటిలిటీ ఉండి రేపు మధ్య నుంచి లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఒక అప్సైడ్ మూమెంట్కి బ్రేక్ చేయాల్సి వస్తే లెవెల్ని మార్కెట్. ఒకవేళ అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో అక్కడ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్లే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మన ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది మనకి ఆల్రెడీ. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వర్క్ చేద్దాం. మార్కెట్ ఏదో బ్రేక్ చేస్తే దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం మార్కెట్. ఒకవేళ వాలటిలిటీ ఈ లెవెల్లోనే వాలటిలిటీ ఉంటే మాత్రం విత్ వాల్యూమ్ ప్రకారం మనం కంటిన్యూ చేసుకుని మార్కెట్ని ముందుకు తీసుకెళ్తుంటాం. అంటే మనం తీసుకెళ్తాం కాదు, మార్కెట్ వెళ్తుంటే మనం వెళ్తుంటాం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఈ రోజు క్లోజింగ్ 23,603 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని విషయాలు చెప్పాను. మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ రావాలి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ సెల్లింగ్ వస్తే మాత్రం 23,500 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. తర్వాత 23,400 దగ్గర ఫుల్ ఫిజిగా ఒక సపోర్ట్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ దగ్గరికి వచ్చింది మనకి లెవెల్గా. ఒకవేళ డౌన్ఫాల్ వస్తే మాత్రం 23,500 దగ్గర ఒక సపోర్ట్ అయితే దొరుకుతుంది మార్కెట్కి. సపోర్ట్ దొరికిన తర్వాత మళ్ళీ తర్వాత కొద్ది అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది, తర్వాత ఇది బ్రేక్ అవుద్ది. లేని పక్షంలో 23,500 దగ్గర ఒక వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళిపోయే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన హైయర్ హైస్ ఫార్మేషన్ చేసుకుంటుంది మార్కెట్ అని చెప్పిన. అదేవిధంగా మార్కెట్ హైయర్ హైస్ వేసుకుంది, లోయర్ హైస్ వేసుకుంది, మార్కెట్ మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ ఈ డైరెక్షన్లో మార్కెట్ డౌన్ఫాల్ వస్తే మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ లెవెల్ని బ్రేక్ చేసే పాసిబిలిటీ, మన రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసే పాసిబిలిటీ ఉందన్నమాట. మన రెసిస్టెన్స్ లెవెల్ని మార్కెట్ ఈజీగా
బ్రేక్ చేసింది. మళ్ళీ అగైన్ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది. మార్కెట్ ప్రజెంట్ రాంగ్ సెల్లింగ్ మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ని మళ్ళీ 24,500 అబోవ్ మార్కెట్కి తీసుకెళ్ళాలి, అబోవ్ తీసుకెళ్ళాలి. అక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతుంది మార్కెట్ ఇంకా అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అని చెప్పి. ఓకేనా, ఆల్రెడీ నేను చాలా సార్లు కూడా ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. సో అయితే మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. నేను 30 minutes క్యాండిల్లో కన్వర్ట్ అవుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంటర్బేస్ చెప్పాను. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ దొరకాలి మార్కెట్ గురించి చెప్పడం జరిగింది. కాల్తో ప్రీవియస్ డివిడెస్ చూడండి, ఈ లెవెల్ సపోర్ట్ చూసి కొద్దిగా అప్సైడ్ మూమెంట్ పుల్ బ్యాక్ వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ ఒకవేళ సెల్లింగ్ వస్తే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళి సెల్లింగ్ అయితే రావాలి మార్కెట్. ఒకవేళ వస్తే అలాగే సెల్లింగ్ వస్తే మార్కెట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ డివిడెస్లో సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, ఆ లెవెల్ దగ్గర బేసిక్ మీద మార్కెట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒకవేళ పుల్ బ్యాక్ వెళ్ళి మార్కెట్ వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే మార్కెట్ ఫుల్ ఫిజ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ నాకు అనిపిస్తుంది. ఒకవేళ అలాగ వెళ్తే మాత్రం ఆల్ టైమ్ హైయర్ హైస్ లోయర్స్ ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ. ఇలా వెళ్తే మాత్రం ఈ లెవెల్ని మన రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసే పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవుతున్నప్పుడు ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం మళ్ళీ ఇక్కడ మార్కెట్ కొద్దిగా హిట్ అండ్ షార్ట్ పద్ధతులుగా, అంటే మనకి సపోర్ట్ లెవెల్ ఇది ఆల్రెడీ ఈజీగా బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని బలం చేసుకోవడానికి మార్కెట్ ఇక్కడ సత్విధాలుగా ప్రయత్నించాలి. ఒకవేళ అలా ప్రయత్నిస్తే మాత్రం మన సపోర్ట్ ఇక్కడ మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది మార్కెట్ అని చెప్పి మనకు అర్థం అనమాట. ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ అయ్యి తర్వాత మార్కెట్ని కొద్దిగా అప్సైడ్ డౌన్ఫాల్ అయ్యి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి సో కొద్దిగా హిట్ అండ్ షేర్ పద్ధతిలో స్ట్రాంగ్నెస్ ఇది క్రియేట్ చేసుకుంటారు అనమాట మార్కెట్. అలా అనుకుంటే మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉన్న వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఒక మార్కెట్ లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ తీసుకెళ్తున్నారు కాబట్టి అదే న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుంది తప్ప కానీ మామూలుగా టెక్నికల్ మీద వెళ్ళట్లేదు. సో ఇక్కడ మనం చూడండి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంది మార్కెట్. నిన్న కూడా చెప్పడం జరిగింది ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే బేస్ చేసుకుని వెళ్ళింది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని బేస్ చేసుకున్నాను. ఒకవేళ ఈ లెవెల్ని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళి ఒక బ్రేక్ చేసుకుంటే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ అయితే రావాలన్నమాట. ఇక్కడ మాత్రం ఈ లెవెల్ ఉంది కదా మనకి సపోర్ట్ లెవెల్, ఈ క్రాస్ సపోర్ట్ లెవెల్ ఉంది కదా ఈ లెవెల్ దగ్గర మాత్రం మార్కెట్ కొద్దిగా సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళి తర్వాత బ్రేక్ చేయాల్సి వస్తుంది. బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇన్ కేస్ అలా కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ వచ్చినా మరీ మంచిది. డైరెక్ట్ సెల్లింగ్ వచ్చినా మనకు ముందుగానే మార్కెట్ చెప్తుంది మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళిపోతాను కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రెండు విధాలుగా ఏవి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు. సో ఈ రకంగా అయితే చేసుకుంటాం. సో మనకి 23,400 సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫుల్ ఫిజ్గా మార్కెట్కి. ప్రజెంట్ అయితే రేపు ఇంటర్డే బేసిక్లో సో ఆ లెవెల్ ఒక పుల్ బ్యాక్ ఒకసారి డౌన్ఫాల్కి కరెక్షన్కి అయితే వస్తే మాత్రం కరెక్షన్ రావాలి మార్కెట్. కొద్దిగా కరెక్షన్ వస్తే 23,400 దగ్గర సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం పాసిబిలిటీ మార్కెట్కి కనబడుతుంది అనమాట. సో రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మన యాజ్ ఇట్ ఈస్గా మనకి రెసిస్టెన్స్ ఉంది 24,000 దగ్గర కూడా మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. 24,000 దగ్గర అయితే ఫుల్ ఫిజ్గా రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ మనకి నిఫ్టీకి కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటైతే జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిన ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.